హలో ఆల్, వెల్కమ్ టు వి యూట్యూబ్ ఛానల్. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి టాపిక్లోకి వెళ్దామా? ఒక ఫ్యామిలీ షాపింగ్కి వెళ్ళింది. అది ఒక నార్మల్ గ్రాసరీ షాపింగ్. ఇంతకు షాపింగ్కి ఎవరెవరు వెళ్ళారు అని చెప్పలేదు కదా. మూర్తిస్ ఫ్యామిలీ, మూర్తి వైఫ్, మూర్తి డాటర్ అండ్ మూర్తి సన్. గ్రాసరీ షాప్లోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ రోలోనే వారికి దైవ సాక్షాత్కారం జరిగింది. దైవ సాక్షాత్కారమా? అదేంటి? వారు వెళ్ళింది గ్రాసరీ షాపింగ్కి కదా, టెంపుల్కి కాదు కదా అని ఆలోచిస్తున్నారా? అదేనండి, షాప్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రో కనిపించింది. అందులో ఏమున్నాయనుకున్నారు? దేవుళ్ళలాంటి మనుషులు సృష్టించిన మన అందాన్ని రెట్టింపు చేసే, మన లుక్ని మార్చే షాంపూస్, హెయిర్ ఆయిల్స్, క్రీమ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఒక్కసారిగా మూర్తి ఫ్యామిలీకి కళ్ళలో మెరుపులు మెరిశాయి. వారి దగ్గరున్న ట్రాలీ కార్ట్ని పక్కన పెట్టేసి అందరూ వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళారు. అంతలో మూర్తి కూతురు, అమ్మా ఇదిగో ఇది చూడు, నీకు బాగా హెయిర్ ఫాల్ అవుతుంది కదా, ఇదిగో ఇది వాడు, డాండ్రఫ్ ఉంది కదా, ఇది వాడు అని మొదలుపెట్టింది. అప్పుడు మూర్తిస్ వైఫ్కి సడన్గా ఒక విషయం గుర్తొచ్చింది. కూతురి మొహంపై మొటిమలు, మచ్చలు బాగా పెరిగిపోయాయి అని. అప్పుడు అక్కడే ఉన్న సేల్స్ గర్ల్ని అడిగింది, ఈ మొటిమలు పోవాలంటే ఏ క్రీమ్ బాగుంటుంది అని. అప్పుడు ఆ సేల్స్ గర్ల్ విటమిన్ సి సీరం, గ్లిసరిన్ అంటూ చాలా కాంబినేషన్స్తో ఉన్న క్రీమ్స్ ఇచ్చింది. ఆ బాక్సెస్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంది, పైగా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇక వెంటనే కార్ట్లోకి యాడ్ చేసేసుకున్నారు. ఇక మగ మహారాజుల విషయానికి వస్తే పర్ఫ్యూమ్స్, ఫేస్ వాషెస్, ఫెయిర్నెస్ క్రీమ్స్, హెయిర్ జెల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ కార్ట్లోకి యాడ్ చేసేసారు. ఇక నెక్స్ట్ ఫుడ్ సెక్షన్కి వెళ్ళారు. ఇక కార్ట్ నిండా స్నాక్స్, చిప్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్తో నింపేశారు. లాస్ట్లో కొన్ని సరుకులు తీసుకున్నారు. ఇక బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చారు. బిల్ చూస్తే 12,000 అయ్యింది. చూస్తే ఏమీ లేనట్టే ఉంది, కానీ బిల్ మాత్రం 12,000 అయ్యింది. అందం అనేది ఒక ఎమోషన్, దానికోసం మనం ఎంతైనా ఖర్చు పెడతాం. ఈ కథకు చాలా మంది రిలేట్ అయి ఉంటారు కదా. కామెంట్ చేయండి లేదా లైక్ చేయండి. ఈ కథ ఎందుకు చెప్పానా అని ఆలోచిస్తున్నారా? ప్రతిరోజు మీరు పిల్లలతో చాలా విషయాలు మాట్లాడతారు. అందులో ముఖ్యంగా స్టడీస్ గురించి, డ్రెస్సెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకా ఎన్నో మాట్లాడతారు. కానీ మీరు మీ పిల్లలతో ఈరోజు ఏ ఫుడ్ తిన్నావు, ఏ ఫ్రూట్ తిన్నావు అని అడుగుతున్నారా? ఫుడ్ అనేది ఒక ఎమోషన్. ఈ ఎమోషన్కి వాల్యూ ఇవ్వండి. ఏ క్రీమ్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో మీ పిల్లలకు అడిగితే పిల్లలు గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తున్నారు. మరి ఒకసారి మామిడికాయలో, ఒక నిమ్మకాయలో, ఒక టమాటాలో ఏం కాంపోనెంట్స్ ఉన్నాయో చెప్పగలరా అని మీ పిల్లల్ని మీరు అడిగితే చెప్పగలరా? ఏ ఎగ్జామ్ కోసమో ఆన్సర్ బట్టి కొట్టించేటప్పుడు విటమిన్స్, మినరల్స్ గురించి తెలుసుకుంటారు. ఎగ్జామ్ రాయగానే మర్చిపోతారు. మీరు మీ డైలీ రొటీన్లో మీరు తినే ఫుడ్ని అవేర్నెస్తో తింటున్నారా? ఏ ఫుడ్ మీ కడుపులోకి వెళ్తుంది అని గమనించుకుంటున్నారా? ఈ వీడియో చూడటం అయిపోగానే మీరు మీ పిల్లల్ని అడగండి, వారు ఈరోజు తిన్న ఫుడ్లో న్యాచురల్, అన్ప్రాసెస్డ్
హెల్దీ ఫుడ్ ఎంత ఉందో చెప్పమనండి. పోనీ మీరైనా చెప్పగలరా? ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ నుంచి హెయిర్ గ్రోత్ అవ్వాలి, ఫేస్ గ్లో రావాలి. ఇది జరగాలంటే మీరు ముందు హెల్దీ, న్యాచురల్, అన్ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవాలి. అడల్ట్రేటెడ్ ఫుడ్స్ మానేయాలి. ఫేస్ పై వచ్చే మచ్చలు, గుంతలు కనిపించకుండా గ్లోగా కనిపించాలని ఒక 5 కేజీల బాక్స్ నిండా రకరకాల క్రీమ్లు, షేడ్స్ పెట్టుకుని వాడుతున్నారు. ఎంతకాలం మనం మన ఫేస్ని కవర్ చేస్తాము? మేకప్ చేయడానికి 2 గంటలు, మేకప్ తీయడానికి 2 గంటలు, ఇలా 24 అవర్స్లో 4 అవర్స్ దానికే పోతుందేమో కదా. ఒక్కసారి ఆలోచించండి. మన ఆరోగ్యానికి, మన మనసుకి హెల్దీ ఫుడ్ తినడమే మార్గం. సాల్టీ అండ్ ఫ్లేవర్డ్ ఫుడ్స్ తింటూ అందంగా ఉండాలంటే కుదురుతుందా? సాల్ట్ ఎఫెక్ట్స్ ఆన్ అవర్ ఎమోషన్స్ అని ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి, మీకే అర్థమవుతుంది. నేను చెప్పిన వాటిలో ఏ ఒక్కటైనా మీకు కరెక్టే కదా అని అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో సబ్స్క్రైబ్ చేయించండి. వీడియోని కంప్లీట్గా చూడండి. సరేనండి, మరి ఇంట్లో పిల్లలకు, ఇంట్లో మిగతా వారికి హెల్దీ ఫుడ్ తినేలా ఎలా చేయాలి అని అంటారా? వెరీ సింపుల్. ప్రతిరోజు హెల్దీ ఫుడ్ బాక్స్లో ఉండేలా చూసుకోండి. మీరు మీ పిల్లలతో ఫుడ్ లాంగ్వేజ్ మాట్లాడడం మొదలుపెట్టండి. ఫుడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక యాపిల్ని మీ పిల్లలకు తినడానికి ఇచ్చారనుకోండి. ఆ యాపిల్లో ఫైబర్ ఉందా, విటమిన్స్ ఉన్నాయా, కార్బ్స్ ఉన్నాయా, ఇంకా అదర్ కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి అని వారితో డిస్కస్ చేయండి. రోజు ఏది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అని చార్ట్ ప్రిపేర్ చేసుకోండి. అందరూ కలిసి ఫుడ్ మెనూ చేసుకోండి. ఫుడ్ టేస్టీగా ఉండేలా చూసుకోండి. ఫుడ్ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మీ లైఫ్లో మార్పుని మీరే గమనించండి. మీ ఇంటికి ఎవరైనా వస్తే టీ, కాఫీ, బిస్కెట్స్ బదులుగా హెల్దీ ఫుడ్ ఇవ్వండి. పెళ్ళిళ్ళలో డ్రై, ఆయిలీ, కుక్డ్, ప్రాసెస్డ్ ఫుడ్ పెట్టకుండా హెల్దీ ఫుడ్ని సర్వ్ చేయండి. ఇలా ప్రతిరోజు మనం తినే ఫుడ్ని అన్ని అకేషన్స్లో చిన్నగా మార్చడం మొదలు పెడితే మన ఫేస్ పై మచ్చలు పోయి గ్లో న్యాచురల్గా వస్తుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ ఎలా అయితే మనం మాట్లాడతామో ఈ ఫుడ్ లాంగ్వేజ్ని పాపులర్ చేయండి. హెల్దీగా ఉండండి. జంక్ ఫుడ్ ఎఫెక్ట్స్ మన ఎమోషన్స్ పై చాలా ఉంటుంది. కాబట్టి హెల్దీ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.